కోరుతూ మన జూబ్లీ కిడ్స్ బిడ్డలందరినీ కూడా మన అభినందనలు తెలియపడదాం. ఒకసారి చప్పట్లు కొడదామండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి చేతుల పైకి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇప్పటికీ మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. చాలా చక్కటి వర్తమానము మన యొక్క దైవజనరాలు పాస్టర్ తాత్పుడి గారి ద్వారా మనం విన్నాము. దేవుడు యొక్క దినాల్ని మనం ఇలా ప్లాన్ చేసుకోలేదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్లానింగ్ లో మనం వెళ్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మన ప్లానింగ్ ఒకలాగుంటది, దేవుడి ప్లానింగ్ ఇంకొకలాగుంటదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశం ఎంత ఎచ్చుగా ఉందో నా తలంపులు నీ పట్ల అంత ఎచ్చుగా ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి కొన్నిసార్లు దేవుని యొక్క తలంపుల్లోకి మనం వెళ్ళడం అనేది నిజంగా చాలా అది ఆశీర్వాదకరమైనదిగా ఉన్నది. కాబట్టి మన వాక్యంలోకి వెళ్దాం. అందరం కూడా తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఇక దేవుని వర్తమానం అయిన తర్వాత మనమందరం కూడా తైలాభిషేక ప్రార్థనలోకి మనం వెళ్ళబోతున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకించబోతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ యొక్క పనుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా నేను ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీ కృప చూపిస్తున్నావు, నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలందరూ కూడా నీ వాక్యము కొరకు ఎదురు చూస్తుండగా నీ బిడ్డలకి కావలసిన వాక్యముని లూకా సువార్త 5వ అధ్యాయము లూకా సువార్త 5వ అధ్యాయము మనకి 20వ వచనం నుంచి చదువుకుందాం. 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. గనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయించిన ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని